వనపర్తిలో రెడ్ అలర్ట్ కారణంగా మేము వనపర్తి మున్సిపల్ పరిధిలో సహాయ కేంద్రాన్ని ఈరోజు పర్యవేక్షించడం జరిగింది, సందర్శించడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మున్సిపల్ అధికారులు వాళ్ళు మాత్రం మేము మా సహాయక జవాన్లను ఏర్పాటు చేశామనేది మనకు తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు మేము మున్సిపల్ కమిషనర్ గారితో సమాచారం తీసుకున్నది ఏంటంటే 12 ఇళ్లను మేము శిథిలావస్థలో ఉన్న ఇళ్లను మేము గుర్తించాము. ఇంకా వాటి తర్వాత వారి పునరావాస కేంద్రాలు మేమేమి ఏర్పాటు చేయలేదని వాళ్ళు మనకు తెలియజేస్తున్నారు. అవి కూడా స్ట్రాంగ్గా ఉన్నాయని తెలియజేస్తున్నారు. వాటిని ఎప్పటికప్పుడు మేము కూడా పర్యవేక్షిస్తాము. అలాగే అధికారులు కూడా ఈరోజు పారిశుద్ధ్య మున్సిపల్ అధికారులు, అలాగే రెవెన్యూ అధికారులు, అలాగే వైద్య ఆరోగ్య అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ రెడ్ అలర్ట్ నుంచి ప్రజలను అందరినీ కూడా కాపాడుకునే ఎలాంటి ఆపద ఉన్నప్పుడు ఎలాంటి రెడ్ అలర్ట్లో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికారులందరూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటారని మేము తెలియజేస్తున్నాము. సహాయ కేంద్రంలో హెల్ప్ లైన్ నెంబర్ కూడా మనకు డిస్ప్లే చేస్తున్నట్టే అధికారులు దాన్ని ప్రచారం చేసినట్లయితే ప్రజలు ఎవరికైనా ఇబ్బంది హెల్ప్ లైన్ డిస్క్ ద్వారా మనకు అధికారులకు సమాచారం అందజేసే అవకాశం ఉంది కనుక హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా అధికారులు ప్రజలకు తెలియజేసినట్టు కూడా బాగుంటుందని మేము కోరడం జరుగుతుంది. కనుక అధికారులు తక్షణమే ప్రజలకు ఫీల్డ్ ఆన్ ది ఫీల్డ్ అంటే ఈరోజు ఇక్కడ చూసిన అంటే పేపర్ ప్రకటనలకు మాత్రమే మేము తగు జాగ్రత్తలు తీసుకున్నారని పేపర్ ప్రకటనలు ఇస్తున్నారు. కానీ ఆన్ ది ఫీల్డ్ కూడా అధికారులు వర్క్ చేయాలని మీకు కోరడం జరుగుతుంది. ఆన్ ది ఫీల్డ్ ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో అధికారులు ఉండాలని మీకు కోరడం జరుగుతుంది.